అందరికీ నమస్కారం. ఈరోజు వాటర్ వర్క్స్లో మనకు రావాల్సిన ఓటీలకు సంబంధించిన విషయం మీద ఫైనాన్స్ డైరెక్టర్ గారిని కలిసి నేటి వరకు ఏ డివిజన్ల నుంచి అయితే పూర్తి సమాచారంతో ఓటీ ఫైల్స్ వచ్చినాయో వాటన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడే గ్రూపుల్లో కూడా అది పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని డివిజన్ల నుంచి ఓటీలకు సంబంధించి బిల్స్ రాలేదు. దాంతో వివరాలు కూడా అడుగుతున్నారు, అవి రాలేదు. అవి రాని వాటికి ఇంతవరకు ఓటీ రాలేదు. కాబట్టి ఎవరికైతే ఓటీలు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదో ఆ డివిజన్లకు సంబంధించి మన నాయకత్వం జీఎంతో మాట్లాడి వెంటనే ఆ బిల్స్ కింద పంపించినట్లయితే వెంటనే ఓటీలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో అసలు కొంతమంది ఓటీలు రాయడానికి చేసిన పనులు కూడా రాయడానికి వెనక ముందు వాడుతున్న సందర్భం అధికారంలో ఉంది. ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు మనం పోయి ఆ సంబంధిత జీఎంలతో మాట్లాడడం జరిగింది. ఉదాహరణకు ఏఐటీ ఇలాంటి వాటితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఫలితంగా ఇప్పుడే అన్నీ కూడా జీఎంలు ఓటుకి ఈ బిల్స్ పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికి కొన్ని అలా పంపినవి అన్నీ కూడా ఓటీలు వచ్చినాయి. పంపని వాటిని వెంటబడి మీరు బిల్స్ పంపేటట్టుగా నాయకత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. రెండో విషయం, కొంతమంది ఇటీవల కాలంలో అక్కడ ఇక్కడ వాట్సాప్ గ్రూపులలో చూస్తూ ఉంటే ఒక పక్కన ఓటీకి సమస్య లేదంటున్నారు, కానీ ఓటీ సమస్య మీద పైన ముఖ్యమంత్రి ఆ పైన మాట్లాడి ఈ ఓటీలు వచ్చేటట్టు చేస్తున్నాడు. ఈ కాంట్రవర్సీ ఏంటి అనేది మాట్లాడే వాళ్ళే అర్థం చేసుకోవాలి. తర్వాత అంశాలు వచ్చేటప్పటికీ ఇంకా అనేక అంశాల మీద చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో మన వాటర్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ 2873 వర్కింగ్ కమిటీ వేసుకొని ఆ వర్కింగ్ కమిటీలో రిజల్యూషన్స్గా పాస్ చేసుకొని మిగతా అంశాలన్నింటి మీద కూడా మీకు సగౌరవంగా భవిష్యత్ కాలంలో మాట్లాడాలి. కాన్సర్లకు సంబంధించిన విషయం కానీ ఆకాశరామన్న ఉత్తరాలు వాటి మీద రియాక్షన్ ఇలాంటి అనేక అంశాలు కూడా డిస్కస్ చేయాల్సి ఉంది. వాటర్ వర్క్స్లో ఏమైనప్పటికీ కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులని రకంగా కార్మికుల్ని గుర్తించడం అనే దాన్ని యాజమాన్యం చేపట్టాలని చెప్పేసి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. పనిచేసే వాళ్ళకి అనవసరమైన ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. జై తెలంగాణ.